వెంకటరెడ్డి గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాల్లో తిరిగిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిన్న అనుకుంటాను లోకేష్ గారు ఏదో పెట్టారు, ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఏదో ఆయన దుడ్డుతో ఆయన టికెట్ కొని ఫ్లైట్ టికెట్లో తిరిగాడంట, ఆయన దుడ్డుతో ఆయన క్రికెట్ చూడడానికి వెళ్ళాడంట. ఆయన దుడ్డుతో ఆయన అన్ని చేస్తుంటే మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సార్ లోకేష్ గారు ట్వీట్ నేను కూడా చూశాను సార్. దాన్ని ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తే నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా జగన్ అని పెట్టాడు. ఓ ఇది పుష్ప డైలాగా? పుష్ప డైలాగు పెడుతూ దుడ్లు మ్యాచ్ చూస్తే నీకేంటి అన్నట్టు. సరే, ఇది ప్రభుత్వ దుడ్లు కాకపోతే నీ దుడ్లే చెల్లిస్తుంటే, నీ దుడ్లు అంటే నీ డబ్బులు చెల్లిస్తుంటే, నీ హెరిటేజ్ దుడ్లా, నీ ఇందాపూర్ దుడ్లా, లేదంటే నీ బోలేబాబా దుడ్లా, నీ అంబేమా అగ్రో ఫుడ్స్ అనేటటువంటి నీ దానికి సంబంధించిన దుడ్ల, ఏ దుడ్లు చెల్లిస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. మొన్న మీరు వెళ్ళారు కదా కొలంబో, అది ఏ ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు? ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చారు? మీరు హైదరాబాద్ నుంచి గన్నవరం, సరే గన్నవరం నుంచి బేగంపేట మీరు తిరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఏ ఫ్లైట్కి ఏ హెరిటేజ్ దుడ్లు ఏ రూపంలో చెల్లించారు? లేదా ఏ ఇందాపూర్ దుడ్లు ఏ రూపంలో చెల్లించారు? ఏ బోలేబాబా దుడ్లు చెల్లించారు? సమాధానం చెప్పండి. దాన్ని కూడా ట్విట్టర్లో పెట్టాల్సిందేంటి? విత్ ప్రూఫ్ పెట్టాలమ్మా. అమ్మా అన్నారు కదా, కాదు రాజా, పెట్టాల్సిందేంటి? ట్వీట్లో ట్వీట్ కింద ప్రూఫ్ పెట్టాలి. అవును, ప్రూఫ్ పెట్టి ఇదిగోండి పలానా సంస్థకి పలానా దుడ్లు ఇలా చెల్లించాం, మా హెరిటేజ్ దుడ్లు చెల్లించాం, లేదంటే ఇందాపూర్ దుడ్లు చెల్లించాం అని పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. పెట్టలేదంటే మీరు అక్కడ ఇన్నిసార్లు మిమ్మల్ని 20 నెలలుగా మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టలేదంటే ఈ మతలబు ఏంటి? మీరు ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించింది వాడుతున్నారు, సో ప్రభుత్వం దానికి చెల్లిస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పేరు మీద చెల్లిస్తున్నారు, దాన్ని మీరు వాడుతున్నారు అనేది క్లియర్. రెండోది, కాకపోతే 99 పైసలకి మనం 1000 కోట్ల భూమిని ఏదైతే వర్షాగాళ్లకు, టీడీపీ బినామీలకు, బఫూన్ల గాళ్లకు, ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు, లేదంటే మీరు అన్నట్టుగా సత్వా రియల్ ఎస్టేట్ వాళ్ళకు, లుల్లు గాళ్లకు ఇచ్చాం కదా, ఇవి లుల్లు దుడ్లా, లేదంటే ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ వాళ్ళ దుడ్ల, కపిల్ చిట్ ఫండ్స్ కి సంబంధించిన సత్వా వాళ్ళ దుడ్ల, సత్వా వాళ్ళ దుడ్ల, ఉర్సా వాళ్ళ దుడ్ల, ఏ దుడ్లు చెప్పాలి కదా యా లోకేష్. మరి నీ దుడ్లే నువ్వే వాడితే ఏ దుడ్లు? ఇదిగో పలానా దుడ్లు వాడా అని చెప్పి ఈ దుడ్లు ఖర్చు చేస్తున్న జగన్, ఈ దుడ్లు ఇందాపూర్ దుడ్లు జగన్, లేదంటే హెరిటేజ్ దుడ్లు జగన్ అని నువ్వు ట్వీట్లో పెట్టి విత్ ప్రూఫ్ పెడితే బాగుండేది. దీంట్లో ఇంకో రెండో విషయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈరోజు పేపర్లు నిన్నటి నుంచి బాగా ఇండియా మొత్తం వైరల్గా మారినటువంటి న్యూస్ ఏంటంటే, రిమూవ్ ఏవియేషన్ మినిస్టర్ నాయుడు అంటిల్ ప్రోబ్ ఈజ్ కంప్లీటెడ్, రోహిత్ పవార్ ఎన్సిపి ఎస్పీ ఎలిజెస్ టీడీపీ లింక్ టు అజిత్ ఎయిర్ క్రాష్. అంటే మొన్న ఏదైతే అజిత్ పవార్ ఏదైతే చనిపోయినటువంటి ఏదైతే ఎయిర్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో హెలికాప్టరు, ఆ ప్రమాదానికి తెలుగుదేశం పార్టీకి లింక్ ఉంది, అందుకని మంత్రి రామ్మోహన్ నాయుడిని ఈ విచారణ అయిపోయేదాకా తప్పించమని చెప్పి ఈరోజు అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి ఇది రోహిత్ పవార్ వాళ్ళ అబ్బాయా, వాళ్ళ సంబంధించి పార్టీ సంబంధించి రోహిత్ పవార్, ఎన్సిపిఎస్పి సంబంధించి రోహిత్ పవార్. ఇప్పుడు ఏంటా ఇదంటే వాళ్ళు క్లియర్ గా దాంట్లో ఉన్నారు, విఎస్ఆర్ వెంచర్స్ అనేటటువంటిది నారా లోకేష్ కి దానికి లింక్ ఉంది. సో అది ప్రమాదానికి గురవడానికి కారణం, దీనిలో ఏదో మతలబు ఉంది, ఏదో కుట్ర కోణంలో చేశారనేది వాళ్ళ ఆరోపణ. ఎక్కడ అజిత్ పవారు, ఎక్కడ టీడీపీ, ఎక్కడ రామ్మోహన్ నాయుడు, దీనికేం లింక్ ఉంది? హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న లింకే ఉంది. ఇక్కడ కూడా మీకు హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఎలా లింక్ ఉందో ఎలా బయటపడతారో అలానే బయటపెడతారు. ఇది చూడండి, 18/12/2025 విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి జూమ్ చేయన్న. అజిత్ పవార్ ప్రయాణించింది ఆ విమానంలో, అదే వాళ్ళకి హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయి, దానికి సంబంధించి చూడండి. విఎస్ఆర్ వెంచర్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తరచూ వెళ్ళి మీకు చూపిస్తా. ఈ విఎస్ఆర్ వెంచర్ సంబంధించి 18/12/2025 గన్నవరం నుంచి ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం 13 మంది వెళ్ళారు. 2 లోకేష్ విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 21/12/2025 11 గంటలకి గన్నవరం నుంచి ఏదైతే బేగంపేట వచ్చాడండి. గన్నవరం నుంచి బేగంపేట నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, టి నరేష్ బాబు, ఎం శ్రీకాంత్. అలానే 9/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం టు పూణే నారా లోకేష్, టి పవన్, ఎం శ్రీకాంత్.
అదేవిధంగా 25/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ బి వేణుప్రసాద్ ఎం శ్రీకాంత్. ఇవి కొన్నే మనకు దొరికినాయి. ప్రతిరోజు వీళ్ళు తిరిగేది హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్. అంటే మీకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వీళ్ళు తిరుగుతుంది ఇదే విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించింది. వీళ్ళ రెండో అబ్బాయి పెళ్లికి కూడా ఏదైతే మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు పర్సనల్ గా అటెండ్ అయ్యారు. లోకేష్ కూడా అటెండ్ అయ్యారు అంటున్నారు. సో మనకి విఎస్ఆర్ వెంచర్స్ మంచి లింక్ ఉందన్నమాట. ఈశ్వర్ గారు విఎస్ఆర్ వెంచర్స్ ని గడిచిన 5 సంవత్సరాల్లో అపోజిషన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడింది కూడా ఇదే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి. దాంతో పాటుగా ఒక్క నిమిషం, రేణిగుంటలో స్పెషల్ పూజ పెట్టారు సీఎం రమేష్. అప్పుడు స్పెషల్ ఫ్లైట్ కొని VTCMR దాని పేరు, స్పెషల్ ఫ్లైట్ పేరు. ఆ VTCMR కూడా మొన్నటి దాకా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు దాకా ఈ విఎస్ఆర్ వెంచర్స్ కే దానికే ఇచ్చాడు. సో ఈ స్పెషల్ ఫ్లైట్ కొని. సో మరి దీనికి సంబంధించి లింక్ ఏంటో చెప్పాలి కదా. సో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రే, కానీ స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి ఎమర్జెన్సీ అయితే తప్ప ఇది తిరగాలి. మరి రామ్మోహన్ నాయుడు గారు నిరంతరం స్పెషల్ ఫ్లైట్ లో ఎలా తిరుగుతున్నాడు? ఏంటో తిరుగుతున్నాడు ఆయన మినిస్టర్ కాబట్టి దాన్ని దీనికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ మీరు అన్న ఈ విఎస్ఆర్ వెంచర్స్ కి మీరు ఇప్పుడు వరకు చెల్లించినటువంటి డబ్బులు ఎంత? ఏ దుడ్లు చెల్లించావు? హిందాపూరా, హెరిటేజా, బోలేబాబానా, లేదంటే లుల్లూదా, లేదంటే మీరు అన్నట్టుగా ఉర్సాదా? ఏ డబ్బులు చెల్లించావో ప్రూఫ్ పెట్టు, అంతే తప్ప నా డబ్బులు నా దుడ్లు ఇది కాదు. ప్రూఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూఫ్ తో మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పీపుల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు అడిగిన ప్రధానికి సమాధానం నా ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒక పాయింట్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళు అధికార దుర్వినియోగం ఏ విధంగా పాల్పడుతున్నారంటే బేగంపేటకి ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లకు అనుమతి లేదు, బాగా VVIP తప్ప అనుమతి లేదు. కానీ అంతే, ఎందుకంటే శంషాబాద్కి మార్చారు మొత్తం స్పెషల్ ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ అక్కడ జనరల్ ఏవియేషన్ టెర్మినల్ అని ఒకటి పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళ డైరెక్ట్ గా రన్వే మీదకి వెళ్తాయి కార్లు. రన్వే మీదకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలదు, మరి వీళ్ళ వెళ్తాయి ఎలా? రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈ నెక్స్ట్ అంశంలోకి వెళ్ళాలి. మీరు ఏదైనా ఈ పాయింట్స్ ఏదైనా చెప్పాలి. రోహిత్ పవార్ గారు బ్లేమ్ చేసింది ఏంటంటే ఈ ఫ్యూయల్ ఏదైతే ఉందో హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు ఫ్యూయల్ ఎవాక్యుయేట్ చేశారు. అవును. రెండోది ఏంటంటే బ్లాక్ బాక్స్ దొరకలేదు అంటున్నారు. బ్లాక్ బాక్స్ డిలీట్ అయిపోయింది, బ్లాక్ బాక్స్ బ్లాస్ట్ అయిందని. సో దాని వెనక్కి వెళ్తే ఇందాక వెంకటరెడ్డి చెప్పిన డేటా ప్రకారం ఈ విఎస్ఆర్ వెంచర్స్ ఏదైతే ఉందో వీళ్ళ హెలికాప్టర్లో ఇట్ ఈస్ బిన్ మ్యానిపులేటెడ్ బై ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ విఎస్ఆర్ వెంచర్స్ ఎవడైతే ఓనర్ ఉన్నాడో మన అమెరికా తరలించారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఓనర్ అమెరికా వెళ్ళిపోవడానికి ఏవియేషన్ మినిస్టరే కారణం అని బ్లేమ్ చేస్తున్నారు. బికాస్ ఎప్పుడైతే సర్టన్ పాస్పోర్ట్స్ ఆర్ బీన్ యూజ్డ్, విజయ్ మాల్యా కూడా పార్లమెంటరీ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఓనర్ ఇండియా దాటి ఎలా వెళ్ళిపోతాడు? ఇది మనకు విజయ్ మాల్యా కూడా ఎంపీ పాస్పోర్ట్ ఒక డిస్కషన్ ఉంది. సిబిఆర్ వచ్చేసిన తప్పు ఏంటి తెలుసా? ఆయన ఎయిర్పోర్ట్ లో ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంది. దానికన్నా ముందు ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే అరెస్ట్ చేయండి అని. ఎంపీలకి వెరిఫికేషన్ కూడా ఉండదు, వాళ్ళ దగ్గర ఒక డిస్క్రిప్టివ్ పాస్పోర్ట్ ఉంటుంది, లగేజ్ కూడా చెక్ చేయరు, వాళ్ళు రెడ్ కార్పెట్లో వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయాడు విజయ్ మాల్యా. వీళ్ళకి కూడా వెసులుబాటు ఉందా అన్న కోణంలో, ఎందుకంటే ఎవాక్యువేట్ చేసిన ఫ్యూయల్, ఎయిర్ ఫ్యూయల్ అండ్ బ్లాక్ బాక్స్ డిలీట్ అయింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం. అండ్ ఈ విఎస్ఆర్ వెంచర్స్ తో అవినావ సంబంధాలు తెలుగుదేశంకి ముఖ్యంగా ఈ కాన్స్పిరసీకి ఎప్పుడైతే మూల కారణం అయినప్పుడు రామ్మోహన్ నాయుడు ఈస్ బీన్ టార్గెటెడ్ బై ఎన్సీపీ. ఒక టాల్ లీడర్ ఎన్సీపీలో రోహిత్ లింక్ అయితే ఉంది. జల్సారాయిలకి విఎస్ఆర్ వెంచర్స్ కి జల్సారాయిలకి లింక్ ఉందంటారు. మీరు ఏవియేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఎన్ని ఎయిర్ క్రాష్లు అవుతున్నాయి చూడండి. అక్కడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి ఉన్న అజిత్ పవార్ మరణానికి కూడా వాళ్ళు ఏం బాధ్యత లేదు, ఇన్వెస్టిగేషన్ అంటున్నారు.